మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతున్నాయా? పని పూర్తయిపోయింది అనుకున్నాక కూడా ఆటంకాలు వచ్చి పని ఆగిపోవడమనేది జరుగుతోందా? అయితే ఇప్పుడు చెప్పుపోయే మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా భక్తిశ్రద్ధలతో కనుక 11 రోజులు చేసినట్లయితే అనూహ్యమైన ఫలితాలను పొందుతారని, ఎదురులేని విజయం మీ సొంతమవుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైతే భక్తి విశ్వాసాలతో భగవంతుడి పాదాలు పట్టుకుంటామో ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడని, ప్రతి సందర్భంలో అంటే కష్టనష్టాలలో భగవంతుడి యొక్క తోడు మీకు లభిస్తుందని వివరిస్తున్నారు. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటే మీకు సమస్తము ఏదైనా సరే ఇది అది అని లేకుండా అన్నీ కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. ఆర్థికమైన సమస్యలు తీరిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఇంట్లో చికాకులన్నీ కూడా తొలగిపోతాయి, చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు, ధన సంపాదన పెరుగుతుంది. ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి. ఇక మరి ఏ దేవుడి మంత్రాన్ని చదువుకోవాలి అని మీరనుకున్నట్లయితే కనుక పరమేశ్వరుడు అంటే ఈ యొక్క తాంత్రిక పరిహారాలు అంతటికీ కూడా అధిపతి అయినటువంటి వారు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఈ ఇద్దరూ కూడా కలయిక అని ఒక మంత్రం ద్వారా చెప్పబడి ఉన్నది. ఆ యొక్క మంత్రము మీరు ప్రతిరోజూ ఏదో ఒక సమయం ఉదయం పూట స్నానం ఆచరించడం తర్వాత ఒక 108 సార్లు స్మరించినట్లయితే, స్మరిస్తున్నప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి చక్కగా మీకు మీ ఒక ఊహాగానానికి తగ్గట్టు వాళ్ళని ఊహించుకొని, తలుచుకొని ఊహించుకొని చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే సమస్తమూ మీకు లభిస్తాయి. ఇలా నిత్యము 11 రోజులపాటు చేస్తే గనుక మీరు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. ఇక మంత్రం ఏమిటి అనంటే ఓం ఉమా మహేశ్వరాభ్యాం నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ చేసుకున్న విశేషమైన ఫలితాలు వస్తాయి. మంత్రాలు చిన్నవి అయినా కూడా చాలా ఫలితాలిస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే మంత్రాలు కాని, తంత్ర ప్రయోగాలు కాని, పరిహారాలు కాని ఏది చేసినా సరే ఖచ్చితంగా పూర్తిగా నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఈ పని అవుతుంది అని నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి ఒక్క పరిహారం కూడా పనిచేస్తుంది. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే చేసి వదిలేయకుండా దానిమీద నమ్మకంతో ప్రతిరోజూ కూడా నిరంతరం మంత్రజపం చేస్తూ ఉంటే కనుక ఏ మంత్రమైనా కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుంది.